శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 28వ భాగం 2/8/26. సిపాయి తిరుగుబాటు తర్వాత దేశంలో వచ్చిన మార్పు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సంగతి భారత ప్రభుత్వం మీద భారతీయులకు ఏమాత్రం పట్టు లేదని లోగడ తెలిసిపోయింది. చట్ట నిర్మాణంలో కానీ, పరిపాలనా విధానాల్లో కానీ, వాటి నిర్ణయంలో కానీ భారతీయులకు ఏ పాత్ర లేకుండా చేశారు. దానికి తోడు విధానాల అమలులో పెట్టే బ్యూరోక్రసీ, ప్రభుత్వ ఉద్యోగి వర్గంలో భారతీయులకు చోటే లేదు. పరిపాలనలో అధికారం, బాధ్యత కలిగిన పదవులని ఐసీఎస్ అధికారులు ఆక్రమించేశారు. వీళ్ళంతా లండన్లో నిర్వహింపబడిన వార్షిక పోటీ పరీక్షల్లో నెగ్గి నియమితులైన భారతీయులు కూడా ఈ పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ 1869 జరిగిన పోటీ పరీక్షలో నెగ్గిన మొట్టమొదటి భారతీయులు. ఆ తర్వాత దాదాపు ప్రతి ఏటా ఒకళ్ళు ఇద్దరు భారతీయులు అందరూ అర్హులు చాచి ఈ ఐసీఎస్ అధికార పదవిని అలంకరిస్తూ వచ్చారు. కానీ ఇంగ్లీష్ వాళ్లతో పోలిస్తే భారతీయుల సంఖ్య అతి తక్కువ. ఆచరణలో ఈ అత్యున్నత పరీక్ష ప్రవేశ ద్వారా ఈ దేశస్తులకు మూసుకుపోయినట్టే లెక్క. ఏం చేతంటే మనకు అనేక అవరోధాలు. పోటీ పరీక్ష ఎక్కడో సుదీరంలో ఉన్న లండన్లో, మనకు విదేశీ భాష అయిన ఇంగ్లీషు మాధ్యమంలో పరీక్ష, పైగా ప్రాచీన గ్రీక్, లాటిన్ పాండిత్య ప్రాతిపదిక మీద ఈ పరీక్ష ఆధారపడి వాటిలో ప్రావీణ్యం పొందాలంటే లండన్లో బహుకాలం ఉండిపోయి బోర్డు డబ్బులు చదవదు, ఆ కోర్సు చదవ. ఇవన్నీ కాక ఐసీఎస్ చేరడం గరిష్ట వయోపరిమితి 1959లో 23 ఏళ్ళు. 78లో 19 ఏళ్లకు తగ్గి 23 ఏళ్ల భారతీయ అభ్యర్థికే అందులో నెగ్గడం కష్టతరమని అనిపిస్తే 19 ఏళ్ల వాడు ఏం సాధిస్తారు? పోలీసు, పబ్లిక్ వర్క్స్, వైద్యం, తంతి తపాల, అడవులు, ఇంజనీరింగ్, కస్టమ్స్, రైల్వే వగైరా ఇతర పరిపాలనా శాఖల్లో కూడా అత్యధిక వేతనాలు ముట్టే అత్యున్నత పదవులను బ్రిటిష్ పౌరుల కోసం ప్రత్యేకించ కీలక పదవులన్నింటిలో యూరోపియన్లు మితిమీర ఈ ముగ్గు కాకతాళీయమేం కాదు. భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్య పరిరక్షణకు అత్యవసరమైన పరాయి పాలకుల కనుకని భారత రాజ్య కార్యదర్శి డాక్టర్ లార్డ్ కింబర్లే 1893లో సివిల్ పరీక్షలలో యూరోపియన్లు చాలినంత మంది ఉండటం తప్పనిసరి అని నిర్దేశించారు. వైస్రాయ్ లార్డ్ లాన్స్డేల్ ఇంకో అడుగు ముందుకు వేసి బ్రిటిష్ సామ్రాజ్యం నిలబడాలంటే విశాల ప్రాప్తమైన సామ్రాజ్య ప్రభుత్వ వ్యవస్థ బేషరతుగా యూరోపియన్ల చేతుల్లో ఉండటం అవసరమన్నారు. భారతీయుల ఒత్తిడి వల్ల 1918 తర్వాత వివిధ ప్రభుత్వ సర్వీసులు క్రమేణా భారతీయులు అల్లుకుపోసాగి. అయినా అత్యున్నత అధికార పదవులు, కంట్రోల్ స్థానాలు బ్రిటిషర్లే తిష్టవేసి ఈ సర్వీసుల్లో భారతీయులు అపరిమితంగా చొరబడ్డ రాజ్యాధికారం రవ్వంత కూడా వాళ్ళ చేతుల్లో రాలేదని అన్నది ప్రజల సత్వరం గ్రహించారు. ఈ ఉద్యోగాలు భారతీయ బ్రిటిష్ పరిపాలనకు ఏజెంట్లుగా మాత్రమే ఉండేవారు. బ్రిటిష్ సామ్రాజ్య ప్రయోజనాలకు విశ్వాసపాత్రంగా కొనుగోలు చేశారు. స్వదేశ సంస్థానాలతో సంబంధం 1857 తిరుగుబాటు ఫలితంగా బ్రిటిష్ వాడు స్వదేశ సంస్థానాల తమ వైఖరిని, విధానాన్ని మార్చారు. 1857 ముందు ప్రదేశ సంస్థానాన్ని బ్రిటిష్ కబ్జాల్లో విలీనం చేసుకోవడం తేలిక కలది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడు ఆ విధానాన్ని ఇప్పుడు వదిలేశారు. చాలామంది స్వదేశ రాజులు బ్రిటిష్ ప్రభుత్వానికి విశ్వాసపాత్రులుగా ఉండటమే కాదు, తిరుగుబాటును అణచి వెయ్యడంలో సర్వశక్తులు ఒడ్డి సాయపడి లార్డ్ క్యానింగ్ ప్రశంసించినట్లుగా వాళ్ళు తుమారులో తరంగ విజృంభణ
భేదించే అడ్డుగోడ ఆదిగా పనిచేశారు. వాళ్ళ రాజభక్తికి ఫలితంగా విక్టోరియా మహారాణి అభయముద్రలది పంత సంతతి లేని వాడుగా వారి వారసులుగా దత్తత చేసుకునే హక్కును గౌరవిస్తామని, భవిష్యత్తులో వాళ్ళ సంస్థానాల ప్రాదేశిక సమగ్ర భంగం రానివ్వమని ప్రకటన విలువ. ప్రజలు వ్యతిరేక ప్రదర్శనలిచ్చే లేదా తిరగబడే సందర్భాలు స్వదేశ సంస్థానాలు తమకు మద్దతుదారులుగా మిత్రపక్షంగా వ్యవహరిస్తాయని 1857 తిరుగుబాటు అనుభవం బ్రిటిష్ వాళ్ళకి నమ్మకం కలిగించింది. 1860లో లార్డ్ క్యానింగ్ ఇలా రాశారు: మనం మొత్తం భారతదేశాన్ని జిల్లాలుగా విభజించి ఉంటే మన సామ్రాజ్యం 50 సంవత్సరాల పాటు కూడా మనగలిగే పరిస్థితిలో ఉండదని సర్ జాన్ మాల్కోమ్ ఏనాడో చెప్పారు. రాజకీయాధికారం లేకుండా ఎన్ని సంస్థానాలనే మన ప్రభుత్వపు పనిముట్టుగా చేసుకొని ఉంటే మన నౌకా బలాధిక్యత సాగినంతకాలం భారతదేశంలో మనకు ఢోకా ఉండదు. ఈ అభిప్రాయంలోని తిరుగులేని నిజం గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు. ఇటీవల జరిగిన సంఘటనల వెలుగులో దీని ప్రాధాన్యం ఎప్పుడు లేనంత ఎక్కువగా మన దృష్టికి కలప. కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ పాలన స్వదేశ సంస్థానాలను పటిష్టమైన ఆధారంగా చేసుకోవడానికి నిర్ణయం జరిగింది. స్వదేశ సంస్థానాలను సామ్రాజ్య 2, 4 అట్ట సరి సంఖ్యలో సామ్రాజ్యానికి బురుజులాగా బదిలపరుచుకోవడం అని ఆనాటి నుండి బ్రిటిష్ విధానానికి మూలసు అని స్వర్గీయ చరిత్రకారుడు రాబర్ట్స్ సైతం గురి. వాటిని చిరస్థాయిగా నిలబెట్టడం స్వదేశ సంస్థానాల బ్రిటిష్ రాజనీతిలోని ఒక అంశం. అది కాక మరొక అంశం కూడా బ్రిటిష్ విధానంలో గర్భితమే. అది బ్రిటిష్ పాలకులకు సంస్థానాల సంపూర్ణమైన లొంగువ. 1857 తిరుగుబాటుకు ముందు నుంచి కూడా బ్రిటిష్ వాడు సంస్థానాల ఆంతరంగిక వ్యవహారాలు ఆచరణ రీత్యా జోక్యం కలిగించుకుంటూనే ఉన్నారు. సిద్ధాంతరీత్యా సర్వస్వతంత్రాధికారం కలిగే ఆధీన రాజ్య. ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయి సంస్థానాధీశులు అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఖరీదు చెల్లించాల్సి వచ్చి వాడు బ్రిటిష్ సర్వసమున్నతత్వాన్ని అంటే ప్యారమౌంటసి అంగీకరించాల్సి వచ్చి బ్రిటిష్ రాజు అఖిల భారతానికి సర్వసమున్నత అధికారిగా తిరుగులేని పాలకుడు అగ్రాసనం అధిష్ఠించాడు. 1882 లార్డ్ క్యానింగ్ ప్రకటించారు. యావత్ భారత ఉపఖండం మీద బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని నిరూపించడం కోసం 1876 విక్టోరియా మహారాణి భారత సామ్రాజ్ఞిగా బిరుదు పొంది ప్రదేశ సంస్థానాధీశులు కేవలం బ్రిటిష్ రాజ్య ప్రభుత్వ ఏజెంటుగా మాత్రమే తమ సంస్థానాన్ని పరిపాలిస్తున్నారని లార్డ్ కర్జన్ తరువాత స్పష్టం చేశారు. సంస్థానాధీశులు ఈ పరాధీన స్థితిని అంగీకరి తమ సంస్థానాన్ని పరిపాలించుకునే సౌకర్యం కొనసాగుతుందని అభయముద్ర పొందిన కారణం సంస్థానాధీశులు బ్రిటిష్ సామ్రాజ్య తక్కువ శ్రేణి భాగస్వాములు కావటానికి సుముఖులై సర్వోన్నత అధిపతిగా బ్రిటిష్ వాడు స్వదేశ సంస్థానాల అంతరంగిక ప్రభుత్వ నిర్వహణ అజమాయిషీ చేసే హక్కు స్వాయత్తం చేసు తమ రాజప్రతినిధుల ద్వారా ప్రెసిడెంట్స్ ద్వారా దైనందిన ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం కలిగించుకోవటమే కాదు సంస్థానాలు మంత్రులు మొదలైన ఉన్నత పదవులకు నియామకాలు తొలగింపులు కూడా వాళ్ళు శాసించి కొన్ని సందర్భాలు సంస్థానాధీశుల్ని తొలగించి లేదా వాళ్ళ అధికారాన్ని ఓడబెరికి బ్రిటిష్ ఇండియాలో సంస్థానాల విలీన సమగ్రతరం చేసేది వారికి ఆధునిక పరిపాలనా వ్యవస్థ ప్రతిపాదించాలనే కాంక్ష వాళ్ళని అడుగడుగున జోక్యం కలిగించుకునేలా బ్రిటిష్ ఇండియాలో వాటి సంలీనం తద్వారా వాటి ఆంతరిక వ్యవహారాలు పెచ్చు పెరిగి బ్రిటిష్ వాళ్ళ జోక్యం
ఈ రెండుకి అఖిల భారత రైలు మార్గాలు, తండ్రి తపాలా వ్యవస్థ, కరెన్సీ విధానం, ద్రవ్య చలామణి, సమిష్టి ఆర్థిక జీవనం తోడ్పడి చాలా సంస్థానాలు ప్రజాతంత్ర జాతీయోద్యమాలు వృద్ధి పొందటం వల్ల కూడా బ్రిటిష్ వాళ్ళ జోక్యం చోటు చేసి ఒక చెంప బ్రిటిష్ అధికారులు ఈ ఉద్యమాల అణచివేతకు సంస్థానాధీశులు సహాయపడ్డ, మరొక చెంప సంస్థానాలు అదనపు మీరిన అక్రమ పరిపాలనకు స్వస్తి చెప్పడానికి ప్రయత్నించారు. స్వదేశీ సంస్థానాల పట్ల బ్రిటిష్ విధానాలు వచ్చిన మార్పు మైసూర్, బరోడా సంస్థానాల విషయంలో స్పష్టమే. లార్డ్ బెంటింగ్ 1891లో మైసూర్ సంస్థానాధీశుడు పదవి భ్రష్టుడు చేసి సంస్థాన పరిపాలనను స్వాధీనం. 1868లో తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పాత సంస్థానాధీశుడిని దత్తపుత్రుడు రాజ్య వారసుడిగా గుర్తి సంస్థానం మొత్తాన్ని వాడికి అప్పగించింది. బరోడా రాజు మల్హారావు గయక్వాడ్ అసమర్థుడని, అక్రమ పాలన చేస్తున్నాడని బ్రిటిష్ రెసిడెంట్ ఈ విషమిచ్చి చంపించడానికి ప్రయత్నిస్తున్నారని నేరమారోపించి బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని అయితే బరోడా సంస్థానాన్ని మాత్రం బ్రిటిష్ ఇండియాతో కలిపి వేసుకోకుండా అతనికి మరొక చెందదాని సంస్థానాధీశుడుగాని పాలనా విధాన భారతదేశం పట్ల బ్రిటిష్ వైఖరికి తత్ఫలితంగా వారి విధానాలు 1857లో తిరుగుబాటు తర్వాత మరీ దిగజారిపోయి 1857కు ముందుకు పెద్దగా ఉత్సాహం ప్రదర్శించకపోయిన కొత్తగా నత్తనడకలు నడుస్తూ అయినా భారతదేశాన్ని ఆధునిక పథంలో పెట్టడానికి కొంత ప్రయత్ని 57 తర్వాత బుద్ధిపూర్వకం అభివృద్ధి నిరోధక విధానాలు చేయటం ప్రారంభి. పెర్సివర్స్ స్పియర్ అనే చరిత్రకారుడి మాటలు అభ్యుదయంలో బ్రిటిష్ శృంగార దాంపత్య యాత్ర ముగిసిపోయి పరిపాలనలో సమర్థవంతమైన భాగస్వామి దక్కనివ్వకుండా భారతీయుని పరిపాలనా నియంత్రణ గావించి భారత సైన్యం నుంచి ఉన్నత ఉద్యోగాలను ఎలా మినహాయించాలో లోగడే చూశాం. బ్రిటిష్ వాళ్ళు భారతీయులు స్వపరిపాలన కోసం సంసిద్ధుల్ని చేస్తున్నారన్న భావన కనీసం నోటి మాటతోనే బుద్ధి గౌరవం అది తప్పబడిపోయి భారతీయులు తమను తాము పరిపాలించుకునే అర్హత కూడా లేనివాడు అని ప్రచారం సాగింది. వాళ్ళని నిరవధికంగా బ్రిటిష్ వాళ్ళే పరిపాలించాలి అని బాహాటంగా ప్రచారం చేశారు. ఈ ప్రగతి నిరోధక విధానం అనేక రంగాలలో బహిర్గతం. చీలించి పాలించు దాన్ని తెలుసుకుందాం.